వారి కుటుంబానికి నేను వాదన కూర్చోవాలని నేను ఎవరు కూడా మీడియా వారి అలాగే నా తమ్ముడు, అలాగే నా స్నేహితులు, నా చనిపోయిన వీరి ఆత్మలు నా దగ్గర ఉన్నాయా అని నేను దీని మీద ఆలోచించాను. భాషణ ఆత్మ మన దగ్గర ఉంది. ఎప్పుడు రేపు ప్రేయర్ మీటింగ్ అయ్యేంత వరకు, ప్రేయర్ మీటింగ్ అయిన తర్వాత ఆయన ఆత్మ దేవుని వెళ్తుంది, శరీరం బట్టలోకి వెళ్తుంది, ఆత్మ దేవుని వెళ్తుంది. ఈ ఆత్మ మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం గమనిస్తుంది అని నేను గమనించాను. నేను చాలాసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు, నేను కొన్ని సమయంలో చెరసంలో పరిస్థితులు వచ్చాయి. ఆ టైంలోనే కష్టాల్లో ఉన్నప్పుడు నా ఆత్మలు మా వాళ్ళు నుంచి కనిపించాను. కళ్ళ కాదండి, రియల్గా కనిపించాను. ఏం జరగబోతుందో రేపు ఈ ఆత్మ ముందుగా చెప్పింది. చిన్నుకి మా వదిలికి చోటుకి చెప్పింది, ఆత్మలు మీ నాన్న ఆత్మ మీతో ఉంటుంది, మీరు మరణించారు, మీ ఆత్మ మీ నాన్నగారు ఆత్మ మీతో ఉంటుంది. దిస్ ఇస్ ట్రూ. ఇది రిలీజియస్గా మేము తెలుసుకుంటాం. ఆత్మ మరణించదు, ఆత్మ మరణం లేదు. మనం మరణించిన కూడా భాషను కలుస్తాం. ఆత్మ కలుస్తుంది, శరీరం మంటైపోతుంది. ఇది దేవుడు పెట్టిన సృష్టి. కాబట్టి చాలామంది చూపిస్తుంటారు, నేను మరణిస్తున్న కొంతమంది మరణించిన తర్వాత నేను అంత సీరియస్గా తీసుకోను సార్. ఎందుకంటే ఆత్మ ఉంది కదా, ఎందుకు వీడు భయపడేది? ఆత్మ వీళ్ళు కనిపిస్తుంది కదా, ఆత్మ వీళ్ళు భద్రిస్తుంది కదా, ఆత్మ వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంది కదా, ఆత్మ వీళ్ళకి అన్ని గైడ్ చేస్తుంది కదా. ఇలా కొన్ని విషయాల్లో ఒక విషయం చెప్తాను. నేను కష్టంలో ఉన్నప్పుడు మా తమ్ముడిని ఎప్పుడు గుర్తుంచుకున్నాను. ఎక్కువ నాకు తమ్ముడు ఉంటే చాలా సపోర్ట్ ఉండేది కదా, టీనేజ్లో చనిపోయాడే అనుకుంటున్నాడు. ఆ టైంలో ఆత్మ నన్ను పలుకరిస్తుంది. చాలాసార్లు నేను రియల్గా ప్రాక్టికల్ లైఫ్ అనుభవించాను. ఈ ఆత్మ మీ దగ్గర మిమ్మల్ని పలుకరిస్తుంది, మీ కన్నీరుని కంట్రోల్ చేస్తుంది. మీ కష్టంలో మీ ఆత్మ, మీ నాన్నగారి ఆత్మ మీ దగ్గర ఉంటుంది. ఈ ఆత్మకు మరణం లేదు, నో డెత్, లాంగ్ లైఫ్ ఉంటుంది, దానికి మరణమే లేదు. కాబట్టి మీ కుటుంబ సభ్యులందరూ బంధుమిత్రులు సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మీటింగ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ భాషను చనిపోవటం బాధే. ఇతరులీగా నేను భాషను చాలా యాక్టివ్, చాలా స్ట్రాంగ్. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు అన్నది, చాలా చాలా యాక్టివ్. కానీ మెడికల్లో చాలా జాగ్రత్తగా ఎవరు చెప్పారు, అతనికి అలవాటు మెడికల్గా చెక్ చేయొచ్చు. కరెక్ట్, ఆయన హెల్త్ పాయింట్ చెప్పినప్పుడు చాలా జాగ్రత్త. కానీ బ్యూటిఫుల్ డెత్ ఇచ్చాడు, సంతోషపడుతుంది. అందరూ రాదా జ్ఞాపకంతో వస్తాం, చిన్న జ్ఞాపకంతో వస్తాం.